పోలింగ్ ముగిసింది. సరళిని విశ్లేషించుకుంటున్న పార్టీలు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదన్న అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగా ఏపీలో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అటు ఇటు కాని పరిస్థితి వస్తే అండగా ఉండే వారి కోసం వెతుకులాట ప్రారంభించాయి. ఈసారి 175 నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. దాదాపుగా 50 నియోజకవర్గాల్లో మాత్రమే త్రిముఖ పోటీలు జరిగాయి. మిగతా చోట్ల ముఖాముఖి జరిగాయి. గెలుపు సాధించేంత స్థాయిలో రెబల్స్ కూడా బరిలో లేరు. దీంతో ఈసారి 3 పార్టీలకు మాత్రమే సీట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది. టీడీపీ, వైసీపీలతో పాటు జనసేనకు కొన్ని సీట్లు వస్తాయని సర్వేలు వెల్లడించాయి. భారీగా కాకపోయినా కనీసం 3 నుంచి 10 సీట్ల వరకు జనసేన ఖాతాలో వేస్తున్నారు. ఈ సీట్లు ఇప్పుడే టీడీపీ, వైసీపీలకు గొప్పగా కనిపిస్తున్నాయి. త్రిశంకుభ సభ ఏర్పడితే ఇతరులు చిన్న పార్టీల ఎమ్మెల్యేలే కీలకం అవుతారు. అలాంటి అవకాశం జనసేనకు మాత్రమే ఉంది. రేసులో ఉన్న జనసేన అభ్యర్థుల జాబితాను బయటికి ఇప్పటికే టిక్ పెట్టుకున్నాయి రెండు పార్టీలు. జనసేనకు ప్రధానంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలో మాత్రమే విజయం కోసం పోటీ పడిన అభ్యర్థులు ఉన్నారు. వీరిలో ఎవరైతే గట్టిగా ప్రయత్నించారో వారి కోసం టీడీపీ, వైసీపీ నేతలు స్కెచ్ వేయడం ప్రారంభించారని చెప్తున్నారు. విశాఖ జిల్లాలో పవన్ కళ్యాణ్ కాకుండా మరో జనసేన అభ్యర్థి విజయం కోసం గట్టిగా ప్రయత్నించారు. ఆ అభ్యర్థి స్వతహాగా జనసేన అభ్యర్థి కాదు. ఓ పార్టీలో సుదీర్ఘకాలంగా ఉండి టికెట్ కోసం ప్రయత్నాలు చేసి దక్కదని తెలిసి జనసేనలో చేరిపోయాడు. ఇప్పుడు జనసేన తరపున అదృష్టం కలిసి వచ్చే అవకాశం ఉందో లేదో కానీ ఆయన పాత పార్టీ నేతలు ఇప్పటికే టచ్లోకి వచ్చారని చెప్తున్నారు. ఆయన కూడా టికెట్ కోసమే జనసేనలోకి వచ్చారు కాబట్టి టీడీపీ నేతలతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో జనసేన తరపున బరిలో ఉన్న వారిలో బలమైన అభ్యర్థులుగా ఉన్న వారిలో అత్యధికులు వైసీపీ నేతలే. వైసీపీలో టికెట్లు దొరకక జనసేనలో చేరారు. వారందరినీ ఇప్పుడు వైసీపీ అగ్రనేతలు దువ్వే పనిలో ఉన్నారు. ఓ రిజర్వ్డ్ నియోజకవర్గం నుంచి రేసులో ఉన్న మాజీ ఎమ్మెల్యే, అలాగే చివరి క్షణంలో జగన్ హ్యాండ్ ఇవ్వడంతో కన్నీరు మున్నీరై జనసేనలో చేరిన మరో నేత, అందరికంటే ముందుగానే టికెట్ ఖరారు చేసుకున్న మరో అభ్యర్థికి గెలుపు అవకాశాలు ఉన్నాయంటున్నారు. వారందరితో వైసీపీ నేతలు టచ్లోకి వెళ్లారు. వైసీపీ కోసం పెట్టుకున్న ఖర్చు మాత్రమే కాదు, ఎన్నికల ఖర్చు కూడా తిరిగి ఇస్తామని, అలాగే ప్రభుత్వంలో మంచి పదవి కూడా ఇస్తామని బేరం పెట్టేశారని చెప్తున్నారు. జనసేన తరపున ఎంతమంది గెలిచినా పవన్ కళ్యాణ్ పై వారు ఎంత విశ్వాసంగా ఉంటారనేది ఊహించడం కష్టమే. అదే హ్యాంగ్ అసెంబ్లీ అటు ఏర్పడితే మాత్రం పవన్ కళ్యాణ్ కూడా వారిని తన కంట్రోల్లో ఉంచుకోవడం కష్టమన్న అంచనాలు ఉన్నాయి. అయితే టీడీపీ, వైసీపీ కూడా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ముందుగా పరిచయాలు పెంచుకుంటున్నాయి కానీ ఎలాంటి హామీలు నేరుగా ఇవ్వడం లేదు. మునుముందు రాజకీయ పరిస్థితుల క్లారిటీ వచ్చేటప్పటికి వారికి ఆఫర్లు పెరిగే అవకాశం ఉంది. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. నేను మీ వరలక్ష్మి. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను మీ కామెడియన్ కుమార్ స్వామిని. హలో, నేను మీ జబర్దస్త్ ముక్కా వినాష్. హలో అండి, నేను మీ చిత్రలేఖ. హాయ్, నేను మీ మచ్చి మాధవి. నా పేరు తడివేలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.